హైదరాబాద్ వనస్థలీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నవజాత శిశువు మృతి చెందింది. వనస్థలీపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన బాలుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. చింతల్కుంటకు చెందిన సమీనా అనే గర్భిణి డిసెంబర్ 3వ తేదీన డెలివరీ కోసమని ఆసుపత్రిలో చేరింది. 3 రోజుల నుంచి ఆమె విపరీతమైన పురిటి నొప్పులతో బాధపడుతున్నా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. 3వ తారీఖు జాయిన్ చేసింది సార్. జాయిన్ చేసిన తర్వాత పెయిన్ వచ్చేసింది. 2 రోజులు బాగా పెయిన్ తోటి ఉన్నది. పెయిన్ వల్ల నా వల్ల కాదు అని అంటే డెలివరీ నార్మల్ డెలివరీ అవుతాయి అంటే నేను కాలేను మేడం, నాకు ఆపరేషన్ చేయరాని అంటే మీరా డాక్టర్లు మేము అని అడిగిండ్రు. మేము అడిగి 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 ఇదయ్యి మా బాబు కూడా అడిగిండు. బక్కగా ఉన్నది, ఆమె నార్మల్ కాలేదు. 3.5 ఉన్నాడు బాబు బేబీ, కాలేదు, ఆపరేషన్ చేయరాని అంటే నువ్వా డాక్టర్ నేను అని కసిరిచ్చింది బాబుని. పొద్దుగాల 4 గంటలకు అట్లా తీసుకుపోయినారు లోపలికి. పోతప్పుడు కూడా బాబు ఇట్లా కదులుతూనే ఉన్నాడు. మా అత్తమ్మ ఇట్లా తనతోనే ఉన్నాడు, నన్ను ఇంత బాధ పెట్టుకుంటా తనతోనే ఉన్నాడు అన్నారు. బయటికి తీసుకుపోయి అందులో వేరే థియేటర్లకు తీసుకుపోయి దాని మరి ఏం చేసిండ్రో సార్, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎట్లా చేసిండ్రో చంపేసిండ్రు సార్. పిల్లగాని బాబుని చంపేసిండ్రు. చంపేసి వాళ్ళు ఏం చేస్తుండ్రు, పాప ఏడుస్తలేదు అంటుండ్రు సార్. లోపట్ల పుట్టింది అట్లా ఇట్లా చేస్తుండ్రు, ఇట్లా పెడుతుండ్రు. పాప ఎందుకు ఏడవదు నేను పోతే హార్ట్ బీటే లేదు సార్. అది కొట్టుకొని పాపకు మీరు ఏం చేస్తుండ్రు, ఏం నల్లి పెట్టిండ్రు అంటే ఏదో ఇంజక్షన్ వేసినాం అది వేసినాం అని కథలు అల్లిండ్రు సార్. బాబుని చంపేసిండ్రు సార్. పెద్ద ఆపరేషన్ చేయమంటే చేయలేరు సార్. తీవ్ర నొప్పులతో బాధితురాలు తీవ్రంగా ప్రాధేయపడినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ మీరా మేమా అంటూ మాట్లాడారే తప్ప కనీసం పట్టించుకోలేదని అంటున్నారు. నొప్పులు తీవ్రం అవడంతో కుటుంబీకులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో శుక్రవారం ఉదయం గర్భిణికి ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ తర్వాత బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నొప్పులు వస్తున్నా నార్మల్ డెలివరీ చేయాలంటూ కాలక్షేపం చేసి చివరికి శిశువు మృతికి కారణమయ్యారని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. శిశువు మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం చిన్నసూరాల నుంచి వచ్చాము. మా అత్తగారి ఇల్లు ఇక్కడ ఎల్బీనగర్లో చింతకుంట. వాళ్ళు 3వ తారీఖు నాడు వచ్చి అడ్మిట్ కావడం జరిగింది. అడ్మిట్ అయితే ఏమన్నారంటే నార్మల్ డెలివరీ మామూలుగా చెకప్ కోసం అని వచ్చారు. చెకప్ కోసం అని వస్తే అడ్మిట్ కావాలని చెప్పడం జరిగింది. అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయితే వాళ్ళకి ఏంటంటే నార్మల్ డెలివరీ చేయాలనేది వాళ్ళది ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అదే ఉండడం వల్ల మా నార్మల్ డెలివరీ మేము చేయలేము, మాది కాలేదు మేడం, మాకు ఇబ్బంది ఉందని చెప్పినా కూడా ఆ మీరా డాక్టర్లు మేమా అని నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఆపరేషన్ చేయమని ఎంత చెప్పినా కూడా పేషెంట్ నేను చెప్పడం జరిగింది, మా వైఫ్ చెప్పడం జరిగింది, మా ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అందరు చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా లేదు నార్మల్ డెలివరీ అనేసి నిన్నటి సంధి పెయిన్స్ రావడం జరిగింది. నిన్నటి సంధి పెయిన్స్ వచ్చినా కూడా పెయిన్స్ ఫుల్ రావాలి, నడులు గుంజుతున్నాయి, పేషెంట్ తట్టుకోలేకపోతుంది మేడం అని చెప్పినా కూడా నొప్పుల సూదులు వేస్తాం అది వేస్తాం ఇది వేస్తామని నిర్లక్ష్యంగా చేసి సగం హెడ్ నిన్న రావడం జరిగింది బయటికి. సగం హెడ్ వచ్చినాక కూడా వాళ్ళు అది 3.5 ఉంది బేబీ, 3.5 బేబీ ఉన్నా కూడా అది నార్మల్ సాధ్యం పడదు. అయినా కూడా వాళ్ళు నార్మల్ కోసం అని చూసి ఆ బేబీని తీయడం లేక సరిగ్గా స్టాఫ్ అనేది డాక్టర్ కళ్యాణి గారు వాళ్ళు మరి వాళ్ళ టీం స్టాఫ్ వాళ్ళు సరిగ్గా చేయలేక బాబుని ఇబ్బంది పెట్టి తల గుంజి చనిపోవడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల బాబు చనిపోవడం జరిగింది. డాక్టర్ని అడిగారు, సూపరింటెండెంట్ అడిగితే అప్పటికి ఆ నైట్ చేసినటువంటి డాక్టర్ కానీ స్టాఫ్స్ కానీ అందరు కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఎవరు లేరు, ఇప్పుడు లేరు ఇక్కడ వారు చేసిన వారు ఎవరు కూడా ఇక్కడ లేరు. సూపరింటెండెంట్ వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం కానీ వాళ్ళ పేర్లు చెప్తలేరు, వాళ్ళని ముందుకు తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. దానికి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు కంప్లైంట్ చేస్తున్నాం, కంప్లైంట్ చేస్తున్నాం, కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం, ఎఫ్ఐఆర్ని ఫైల్ చేస్తున్నాం. చచ్చిపోయిన పీనిగాని తీసుకొని ఎందుకు తిరుగుతారు అని తీసుకొని ఆ స్టాంపులు వేయించుకుంటారు బాబు కాళ్ళతోని. పోలీసు వాళ్ళు కూడా ఏమంటారు అంటే వాళ్ళు కొట్టిర్రు సార్, వాళ్ళు ఉన్నప్పుడే కొడితే వాళ్ళు మీరు ఎక్కువ మాట్లాడుతారు, మీ మీద కేసు అవుతుంది కానీ వాళ్ళ మీద మాట్లాడతాం, వాళ్ళు కొట్టిన అన్న కూడా వాళ్ళతో మాట్లాడతాం చేస్తామంటారు కానీ యాక్షన్ అయితే సరిగా తీసుకోవట్లేరు. మరి దీనికి ఏం న్యాయం చేస్తారో మాకు చేయండి. ఇలాంటి న్యాయం ఇంకో వాళ్ళకి కావద్దని మేము ఇది చేస్తున్నాం. మా బాబుని తీసుకొని వెళ్ళిపోతాం. ఇలాంటిది ఇంకో 100 మందికి జరుగుతుంది. అలాంటివి కావద్దని మేము ఇక్కడ పోరాడుతున్నాం సార్. మేము
దీనికి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, మీరు ఎలా హెల్ప్ చేస్తారో మాకు తెలియదు. ఇలాంటిది ఎవరు కూడా కావద్దు. డాక్టర్ లోపల కొడుతున్నారు, వెళ్తే గుంజుకొని హ్యాండ్ బ్యాగ్ గుంజుకొని గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇది హాస్పిటల్ రౌడీలు ఉండేదో అర్థం కావట్లేదు మాకు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తలేరు అసలుకి. వాళ్ళు కొట్టిర్రు అని చెప్తే కూడా మరి కొట్టింది ఎవరని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకోవట్లేదు. మేము వెళ్ళి మాట్లాడితే మీరు హాస్పిటల్లో వచ్చి మీరు మాట్లాడుతారు, అడుగుతారు, మీరు డిస్టర్బ్ చేస్తారు, మీ మీద కేసు పెడతాం అనేసి అంటారు. అంటే మా మీద కేసు పెట్టవచ్చు కానీ లోపలికి వెళ్తే వాళ్ళు కొడుతున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి ఆర్ఎంఓ దామోదర్ స్పందించారు. పేషెంట్ 3 రోజుల క్రితం నొప్పులతో వచ్చిందని, నొప్పులు వస్తుండగా ఆమెను అబ్జర్వేషన్లో పెట్టామని అన్నారు. ఈరోజు నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించామని, అయితే బాలుడికి హార్ట్ బీట్ లేకపోవడంతో మృతి చెందాడని ధృవీకరించారు. ఆపరేషన్లో పాల్గొన్న డాక్టర్, సిబ్బందిపై ఎంక్వైరీ కమిటీ వేశామని అన్నారు. బాధితులు చెప్పిన వివరాలు, డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఎంక్వైరీ నిర్వహించి సిబ్బందిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆవిడ December 3కి అడ్మిట్ అయింది. ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఆమె ప్రైమరీ ప్రెగ్నెన్సీ అనమాట. నార్మల్ డెలివరీ చేయడం కోసం ప్రయత్నం చేశారు. చేస్తే ఏమవుతుందంటే నిన్నటి నుంచి ఆమెకి నొప్పులు కొంచెం ఎక్కువైంది. యూజువల్గా ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో నిన్నటి వరకు బాగానే ఉంది, రాత్రంతా నొప్పులు రావడానికి ఇవి కూడా స్టార్ట్ చేశారు, మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే మార్నింగ్ డెలివరీ అయింది కానీ అయ్యేసరికి బేబీ కండిషన్ బాగా లేకుండా పోవడము, ఇమీడియట్గా పీడియాట్రిషియన్ చూడటము, పీడియాట్రిషియన్ చూసినప్పటికీ బేబీ లేదని పీడియాట్రిషియన్ డయాగ్నోస్ చేయడము, ఇదంతా జరిగింది. అది ఎలా జరిగింది అనే దానికోసం పొద్దున్న మేము స్టేట్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రేపు నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా డాక్టర్ ఫాల్ట్ అని తెలిస్తే మాత్రం 100% వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జరిగిందండి. అంటే పేషెంట్ బంధువులు కూడా మాట్లాడితే నిర్లక్ష్యంగా మాట్లాడారంట వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడే వాడు కంప్లైంట్ ఇప్పుడే తెలుస్తుందండి. ఇప్పుడే వాడు వచ్చారు మా దగ్గరికి, సిస్టర్ ఎవరో మాట్లాడిందట. ఆ సిస్టర్ని కూడా పిలిపిస్తున్నాం మేము. పిలిపించేసి ఆ సిస్టర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. నొప్పులు వస్తున్న 2 days ఎందుకు ఆపారండి మరి? అది ఎందుకు జరిగింది అనేది మేము అంతా ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఆ కన్సర్న్ డాక్టరే దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు వెయిట్ చేశారు? గతంలో కూడా సేమ్ ఇది రిపోర్ట్ గతంలో కూడా సేమ్ ఇట్లనే అయింది. బేబీలు ఇక్కడ చాలా రేర్ అండి, చాలా రేర్. మంత్లీ ఒక 300 డెలివరీస్ దాకా అవుతాయి ఇక్కడ, కానీ ఇట్లాంటివి చాలా తక్కువ. ఇప్పుడు 1 in 1000. కన్సల్ట్ డాక్టర్తో ఏమైనా మాట్లాడారు సార్ మీరు? కన్సల్ట్ డాక్టర్తో ఏమైనా మాట్లాడారా? మార్నింగ్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాము వాళ్ళతో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నార్మల్ ప్రెగ్నెన్సీ కదా సార్, మేము పేషెంట్ కూడా హైట్గానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. షార్ట్ స్ట్రక్చర్ ఉంటే మేము ఏమైనా సెక్షన్ తీసుకునేవాళ్ళము. పేషెంట్ హైట్ అంతా బాగానే ఉంది కాబట్టి మేము ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి నార్మల్ డెలివరీ చేద్దామని చెప్పేసి వెయిట్ చేసాము అని చెప్పారు. అది మేము హైయర్ అఫీషియల్స్ కూడా ఇన్ఫార్మ్ చేసాం, స్టేట్ అఫీషియల్స్కి. రేపటి నుంచి వాళ్ళ మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. నిజాలు తెలిసిన తర్వాత 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పాపం శిశువు మృతితో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఈ ఆసుపత్రికి రాకున్నా బాగుండేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మళ్ళీ వానికి చాలా మాటలు తప్పు చేసే వాళ్ళకి మీరే తీసుకొచ్చుకుంటారు. తప్పు చేసే వాళ్ళకి మీరే మీరే కవర్ చేస్తారు. మైండ్ ఎలా ఉంటుంది? నెగిటివ్ ఉంటే మేము తీసుకోవాలి. మాకు కూడా అవసరం అని నేను అన్నాను కదా సార్, పట్టుకున్నా నేను మా వాళ్ళకి అడిగి తెచ్చిస్తాను. అమ్మాయి తప్పే సార్, కానీ అమ్మ మాట్లాడిన లాంగ్వేజ్ కరెక్టా?